NABARD recruitment 2024, NABARD grade A recruitment notification 2024. So NABARD లో recruitment notification for assistant manager అండి. సో NABARD assistant manager recruitment 2024. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. So this video is categorized as job updates in Telugu, job vacancy 2024, job notifications and recent freshers కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్స్ గౌట్ జాబ్ వేకెన్సీ 2024 అండ్ రిక్రూట్మెంట్ 2024 జాబ్ వేకెన్సీ. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి July 27, 2024 అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 15th August 2024. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయిన brd.gov.org అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ పిన్ కామెంట్లో నేను ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 1st Septemberలో ఉంటుంది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27 July 2024 in order to apply for this one and 15th August అనేది లాస్ట్ డేట్ టు అప్లై. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 1st September రోజు ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ జనరల్ కేటగిరీకి అయితే సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయండి. నాబార్డ్ గ్రేడ్ ఏ, రాజ్యసభ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ క్రైటీరియా. సో ఇక్కడ AM, RB, RDBS. సో ఇక్కడ రాజ్యసభ వేకెన్సీ. సో దాంట్లో జనరల్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 50 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో 23 వచ్చేసి అన్రిజర్వ్డ్, SC కేటగిరీ 7, ST 3 అండ్ OBC 12 వేకెన్సీస్, EWS కేటగిరీ 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ CA చార్టెడ్ అకౌంట్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 4 వేకెన్సీస్ ఉన్నాయి, 2 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ OBC, 1 ఫర్ EWS కేటగిరీ. ఫినాన్స్లో టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఫినాన్స్లో 7 వచ్చేసి 1 ఫర్ EWS, 1 ఫర్ OBC, 3 ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ SC కేటగిరీ 1, ST కేటగిరీ 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాబార్డ్ వేకెన్సీ వచ్చేసి టోటల్ 16 వేకెన్సీస్. దాంట్లో అన్రిజర్వ్డ్ 9 వేకెన్సీస్, 1 ఫర్ SC, 1 ఫర్ ST, OBC 5 వేకెన్సీ ఉన్నాయి. అగ్రికల్చర్లో 2 వేకెన్సీస్, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ EWS కేటగిరీ. అండ్ అనిమల్ హస్బెండరీలో 2 వేకెన్సీస్, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ OBC. ఫిషరీస్లో 1 వేకెన్సీ, అది కూడా ST కేటగిరీ. ఫుడ్ ప్రాసెసింగ్ 1 వేకెన్సీ, ఫారెస్ట్రీ 2 వేకెన్సీస్, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ 1 వేకెన్సీ, జియో ఇన్ఫర్మాటిక్స్ 1 వేకెన్సీ, డెవలప్మెంట్ మేనేజ్మెంట్ 3 వేకెన్సీస్, 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ SC, 1 ఫర్ OBC. అండ్ స్టాటిస్టిక్లో టోటల్గా 2 వేకెన్సీస్, 1 ఫర్ EWS, 1 ఫర్ ST కేటగిరీ. అండ్ ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్, ఎలక్ట్రికల్లో 1 వేకెన్సీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్లో 2 వేకెన్సీస్, హ్యూమన్ రిసోర్స్లో 2 వేకెన్సీ ఉన్నాయి. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. పుట్ టుగెదర్ ఆల్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 1 or 2 వేకెన్సీ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్ స్ట్రీమ్స్కి. అండ్ దీంట్లో జనరల్ కేటగిరీ 46 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కూడా చూద్దాము ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ వీడియో. సో మీరు ఒకవేళ ఈ ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. దాంట్లో రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. సో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్లో డిఫరెంట్ నోటిఫికేషన్స్లో ARCI నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎవరైనా అప్లై, ఇది హైదరాబాద్ రిక్రూట్మెంట్ అండి. అండ్ BIS రిక్రూట్మెంట్, ఇంకా RRB JE 2024 రిక్రూట్మెంట్, AP హైకోర్ట్ రిక్రూట్మెంట్, ఇంకా RBI గ్రేడ్ B రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈజ్ అవుట్. SBI రిక్రూట్మెంట్ 2024, ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్, CDAC హైదరాబాద్లో రిక్రూట్మెంట్, యాక్సెంచర్లో రీసెంట్గా ఫ్రెషర్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది అవుట్ అండి. అండ్ IHM రిక్రూట్మెంట్. ఇవన్నీ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. డిఫరెంట్ జాబ్ అప్డేట్స్లో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో కమింగ్ బ్యాక్ టు నాబార్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ జనరల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్, సో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, 60% ఉండాలి. ఒకవేళ SC ST PWD కేటగిరీ అయితే 55% ఉంటే పర్లేదు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 55% ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో జనరల్ స్ట్రీమ్ వారికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. జనరల్ స్ట్రీమ్ టోటల్గా 50 వేకెన్సీ ఉన్నాయి జనరల్ స్ట్రీమ్కి. అండ్ ఒకవేళ చార్టెడ్ అకౌంట్, సో స్పెషలైజ్ స్ట్రీమ్కి అయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్ ఉండాలండి. చార్టెడ్ అకౌంట్ అయితే బ్యాచులర్ డిగ్రీ, మెంబర్ ఆఫ్ ICAI అయి ఉండాలి. అండ్ ఫినాన్స్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే BBA చేసి ఉండాలి. ఫినాన్స్ బ్యాంకింగ్ అండ్ BMS ఫినాన్స్ బ్యాంకింగ్ ఈ పర్టికులర్ కేటగిరీలో మీరు డిగ్రీ చేసి ఉంటే 60% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫుల్ టైం PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఫినాన్స్ లేదా MBA ఫినాన్స్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లేదా బ్యాచులర్ ఇన్ ఫినాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ స్ట్రీమ్లో కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాక్ ఇన్ కంప్యూటర్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇంకా కంప్యూటర్ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్లో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ స్ట్రీమ్కి చెందిన వారైతే ఒకవేళ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్, మెషిన్ లెర్నింగ్, ఇంకా కంప్యూటర్ ఓరియంటెడ్ అంటే మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, AI ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో మీకు బ్యాచులర్ డిగ్రీ ఉండి 60% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈ స్ట్రీమ్లో ఉండి
55% ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అగ్రికల్చర్ స్ట్రీమ్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఉండాలి విత్ 60% ఉండాలి. అండ్ యానిమల్ హస్బెండరీ అయితే బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి వెటర్నరీ సైన్స్ లేదా యానిమల్ హస్బెండరీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిషరీస్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ 60% మార్క్స్. ఒకవేళ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ. ఒకవేళ ఫారెస్ట్రీ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ స్ట్రీమ్. ఒకవేళ ప్లాంటేషన్ అండ్ ఆర్ హార్టికల్చర్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే పర్టికులర్గా మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసి ఉండాలి. ఒకవేళ జియో ఇన్ఫర్మాటిక్స్ ఈ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ జియో ఇన్ఫర్మాటిక్స్ చేసి ఉండాలి. అండ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సోషల్ వర్క్ లేదా రూరల్ డెవలప్మెంట్, రూరల్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ స్టడీస్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమిక్స్, డెవలప్మెంట్ ఎకానమిక్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ చేసింది 55% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు డెవలప్మెంట్ మేనేజ్మెంట్ స్ట్రీమ్కి. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ చేసుంటే మీరు లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకానమిక్స్ లేదా స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే స్టాటిస్టిక్స్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సివిల్, ఎలక్ట్రికల్ ఇంకా ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ సో సివిల్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వారు సివిల్కి అప్లై చేసుకోవచ్చు సివిల్ వేకెన్సీస్కి. ఎలక్ట్రికల్ చేసిన వారు ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎన్వైరన్మెంటల్ ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా ఎన్వైరన్మెంటల్ స్టడీస్ చేసిన వారు ఈ స్ట్రీమ్కి అప్లై చేసుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సో ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, లేబర్ లా ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు ఆఫ్టర్ డిగ్రీ పీజీ చేసుంటే మీరు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రాజ్యసభ సో ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఖచ్చితంగా మీరు మ్యాండేటరీ అండి 1 year ఆఫ్ పీజీ డిగ్రీ ఇన్ ట్రాన్స్లేషన్ చేసి ఉండాలి. సో ఇది క్రైటీరియా ఫర్ డిఫరెంట్ వేకెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ నాబార్డ్ చూసాము ఇంతకు ముందుగా. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ అప్లికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా ఐ నాట్ అప్లై ఫర్ దిస్ వేకెన్సీ వచ్చేసి అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అండి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. అండ్ మినిమం ఏజ్ క్రైటీరియా 21 years. రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ రిలాక్సేషన్ వచ్చేసి 3 years ఓబీసీ కేటగిరీ వరకు ఉంటుంది అంటే 33 years. అండ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి కూడా రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రప్రథమంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 120 minutes ఉంటుంది. 120 minutes బైలింగ్వల్ ఉంటుంది ఈ ఎగ్జామ్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి ప్రిలిమ్స్ గ్రేడ్ ఏ స్ట్రక్చర్ వచ్చేసి టోటల్గా 120 టైం ఫ్రేమ్ 120 minutes ఉంటుంది. 120 minutesలో 8 sections ఉంటాయి. 200 questions 200 minutes 200 questions 200 marks 120 minutes. సో ఇక్కడ టెస్ట్ ఫర్ రీజనింగ్లో 20 questions ఇస్తారు 20 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks. కంప్యూటర్ నాలెడ్జ్ 20 questions 20 marks. క్వాంటిటేటివ్ aptitude 20 questions 20 marks. డెసిషన్ మేకింగ్ వచ్చేసి 10 questions 10 marks. జనరల్ అవేర్నెస్ 20 questions 20 marks. ఎకానమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ కన్ఫైన్ టు రూరల్ ఇండియా ఇంకా ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా మీద 40 questions ఇస్తారు 40 marks. ఇంకా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విత్ ఎంఫసిస్ ఆన్ రూరల్ ఇండియా ఈ పర్టికులర్ స్ట్రీమ్లో 40 questions ఇస్తారు 40 marks. సో టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 120 minutes 200 questions 200 marks. So short listing of the candidates for the mains exam will be based upon the merit scores in the merit section only. So ikkada preliminary examination lo evaraithe qualify avutaro variki mains exam anedi undadam jarugutundi. Mains exam vachesi pattern of examination general stream variki ila untundi. So main general stream ki any graduate apply chesukochu irrespective of meeku specialization. Okala graduation degree unte general stream ki meer apply chesukochu. And ikkada mains examination vachesi paper 1 paper 2 untundi. Paper 1 lo general english ikkada 3 questions untayi. Total time frame 90 minutes. Descriptive answer to be typed using the keyboard. So ikkada keyboard ద్వారా మీరు కంప్యూటర్ స్క్రీన్లో టైప్ చేయాల్సి ఉంటుంది. 3 questions వచ్చేసి 100 marks 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి ఎకానమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో మీకు క్వశ్చన్స్ అనేది అడుగుతారు. 30 questions 50 marks ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్. తర్వాత డిస్క్రిప్టివ్లో 6 questions అడుగుతారు which will be of 50 marks and candidate will be required to attempt 4 questions 2 of 15 marks each. So ikkada 6 questions lo meer 4 questions attempt cheyalsi untundi. Each question query 15 marks.
సో ఇది క్రైటీరియా అండి పేపర్ 2 అండ్ పేపర్ 1 ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జర్నలిస్ట్ అయితే ఇలా, అండ్ ఫర్ ద స్పెషలిస్ట్ అయితే జనరల్ ఇంగ్లీష్ ఇంకా స్పెసిఫిక్ స్ట్రీమ్లో ఉంటుంది పేపర్ ఎగ్జామినేషన్ క్రైటీరియా. సో ఇక్కడ రాజ్యసభ అధికారి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేస్తే సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది, మ్యాండేటరీ. ఎంసీక్యూ వచ్చేసి 90 minutes డ్యూరేషన్ ఉంటుంది, తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఫర్ ద 50 marks. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి సో ఇక్కడ పే స్కేల్ అరౌండ్ 1 lakh per month ఉంటుందండి, గ్రాస్ శాలరీ 1 lakh per month. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్. సో ఇవి నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రం స్టేట్కి కొన్ని వేకెన్సీ సో ఇక్కడ హైదరాబాద్ అండి, మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రం హైదరాబాద్ లేదా సికింద్రాబాద్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది phase 1, తర్వాత phase 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్, దెన్ ఫాలోడ్ బై మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి టోటల్గా 850 రూపీస్ అండి, అండ్ SC/ST కేటగిరీ వారికి, SC/ST PWD కేటగిరీ వారికి 150 రూపీస్, అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 850 రూపీస్. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా అరౌండ్ 1 lakh per month ఉంటుంది. సో గ్రాస్ వచ్చేసి ఇనిషియల్ అమౌంట్ మంత్లీ గ్రాస్ ఎమౌంట్మెంట్స్ అప్రాక్సిమేట్లీ 1 lakh per month. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ శాలరీ స్ట్రక్చర్ ఆఫ్ NABARD రిక్రూట్మెంట్ 2024. సో how to apply for NABARD grade A recruitment 2024. సో ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ nabard.org అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేశాక ఫీ పే చేసి అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 4.55 x 3.55 centimeters ఉండాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఐ హియర్ బై డిక్లేర్డ్ దట్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు స్కాన్ చేసి ఇన్ హ్యాండ్ రిటర్న్లో రాసి, ఇన్ హ్యాండ్ రైటింగ్లో రాసి స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. ఎలా అయితే ఫోటో సిగ్నేచర్ అలా మీరు యూనిట్ అప్లోడ్ ఇట్. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై ఈ పర్టికులర్ వేకెన్సీస్కి వచ్చేసి August 15th ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అండ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అండ్ ఆల్ ది బెస్ట్.